హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్. మన ఛానల్లో హెల్తీకి సంబంధించి హెల్దీ జ్యూస్లే అన్నీ చేసుకుంటున్నాం కదండి. ఈరోజు మనము జామాకు తమలపాకు వీటితో మనం జ్యూస్ తయారు చేసుకుందామండి. మన ఇంట్లోనే ఉన్న జామ చెట్టు చూశారు కదా, చిన్న చెట్టుకి కాయలు పూతలు పడ్డాయండి. తర్వాత మన ఇంట్లో పెరుగుతున్న తమలపాకు చెట్టే. తమలపాకు ప్రతి ఇంట్లో ఉంటే మంచిదండి. ఎప్పుడైనా అన్నం అరగకపోయినా, గ్యాస్ ట్రబుల్ ఉన్నా 2 ఆకులు నమిలామంటే మనకి వెంటనే రిలీఫ్ వస్తుంది కదా. 3 క్యారెట్లు తీసుకున్నామండి. 3 క్యారెట్లు, 2 జామాకులు, 2 తమలపాకులు, 1 ఇంచు అల్లం కూడా తీసుకున్నాం కదా. 1 ఇంచు అల్లం, 2 నిమ్మకాయలు, 1 కప్పు బెల్లం, 3 స్పూన్ల సబ్జాలు నానబెట్టుకొని మన ఇంట్లో ఇప్పుడు రెడీగా ఉంటాయి. అందుకని వీటన్నిటిని కలిపి మనం హెల్దీ జ్యూస్ ఒకటి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. అట్ట ముక్కలు కట్ చేసుకొని, అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనము మిక్సీ వేసుకోవడానికి సిద్ధపడుతున్నాం కదండి. మనం ఆర్గానిక్ బెల్లం దాంట్లో వేసుకొని, ఆకులు కట్ చేసుకొని, తమలపాకులు కూడా కట్ చేసుకొని ఇంకా మిక్సీ వేసుకోవటమేనండి. మిక్సీ వేసుకున్న తర్వాత దాన్ని మెత్తగా గ్రైండ్ చేసాం కదా, అలాగ రెడీ అయింది. మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత దాంట్లో వేసుకొని వడకట్టుకుంటే మనకి 2-3కి సరిపడా జ్యూస్ అయితే మనకు రెడీ అవుతుంది. ఇది బయట కొనాలంటే మనం 150 రూపాయల నుండి 200 వరకు మనం ఇది బయట పెట్టాల్సి వస్తుంది. మనము ఒక పావు కేజీ క్యారెట్ అయి తీసుకున్నామంటే మనకి 20 రూపాయలు, 30 రూపాయలు ఇంట్లో ఉన్న నలుగురు జ్యూస్ తాగొచ్చండి. మనం కొంచెం కష్టపడితే మన కుటుంబానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదండి. ఇట్లాగా హెల్తీగా మన చేతులతో మనం రెడీ చేసుకుంటే బాగుంటుంది. కూల్గా ఉండటానికి ఐస్ ముక్కలు కూడా వేసుకుంటున్నాం కదా. ఐస్ ముక్కలు వేసుకుంటే చల్లగా లెమన్ పిండుకున్నాం కాబట్టి లెమన్ పిండుకొని సబ్జాలు కూడా వేసుకున్నాము. ఇలా వేసుకోవటం వల్ల మనకు అన్నీ హెల్తీగా ఉన్నాయి కదండి. తమలపాకులో మంచి వాల్యూస్ ఉన్నాయి. అలా అజీర్తి చేయకుండా అరుగుదలకి. మరి లెమన్ అంటే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. సబ్జాల్లో అంటే చాలా పోషకాలు ఉంటాయి. జామాకులో కూడా పరిపూర్ణమైన పండు అంటారు కదండి. అది మంచి ఫ్రూట్, ఫలాలన్నిటికంటే మంచిది. ఇట్లా మనం అన్నీ రెడీ చేసుకొని ఒకే జ్యూస్లో ఇన్ని రకాలు వేసి చేసుకున్నామంటే మనకు అన్ని పోషకాలు మన బాడీకి అందుతాయండి. మనం ఆరోగ్యంగా ఉంటాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్